తిరుపతిలో సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం. తిరుపతి నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. స్థానిక కర్నాల వీధిలో యువకులు వినాయక చవితి పర్వదినం రోజున వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు నిత్య పూజలు చేస్తున్నారు. ఆదివారం ఊరేగింపుగా వెళ్లి వినాయక సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం 500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ డాక్టర్ శిరీష, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. యువకులు భక్తి భావంతో 9 రోజుల పాటు వినాయక స్వామికి పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేశ్వరరావు, కర్నాల వీధి యూత్ సభ్యులు దీపక్ యాదవ్, గోపి, వినోద్, సాయి తదితరులు పాల్గొన్నారు. డివిజన్ లో కర్నాల యూత్ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఇవాళ 8వ రోజు కంటిన్యూస్ గా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో రేపు నిమజ్జనం చేయబోతున్నారు. సో ఇవాళ కర్నాల వీధిలో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వీరు యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరిపించాలని, అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు కర్నాల వీధి యూత్ 25వ వార్డు సభ్యులు ప్రతి ఏడు అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతారు. నవరాత్రి 9 రోజుల పాటు విగ్రహం పెట్టి నవరాత్రి ఉత్సవాలు జరిపి 9వ రోజు నిమజ్జనం చేస్తారు. దానిలో భాగంగా ఈరోజు 8వ రోజు వినాయకుడి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం కర్నాల యూత్ పిల్లోళ్ళంతా చక్కగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వామివారికి నైవేద్యాలు అవన్నీ సమర్పించి భక్తులకు అన్నప్రసాదం చేస్తున్నారు. ఆ వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని రేపు 9వ రోజు బ్రహ్మాండంగా ఈ ఉత్సవాల్లో ముగింపు ఘట్టము రేపు నిమజ్జనం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని ఈ కర్నాల వీధి యూత్ వినాయకుడిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై గణేష్.